ఇష్టం ఎక్కడ వేయాలో, నన్ను మాత్రం ఏమనడానికి వీల్లేదు, నా మీద కేసు పెడితే కేసు పెట్టోడు తూచి తప్పు, ఎన్నికల సంఘం తప్పు. ఒక రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే పనిచేస్తారని తెలిసినా సరే నేను దానికి కేంద్రాన్నంట, మోడీనంట, ఈసీ అంటే మోడీ అంటాను. నేను చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు తీయొద్దంటాను, ఇల్లు మారితే ఓట్లు తీయొద్దంటాను, వాడు ఇష్టం వచ్చిన చోట అడోటేసుకొని ఏమంటాను, ఇదంతా ఎన్నికల సంస్కరణ అక్కర్లేదంటాను, ఇదే అభివృద్ధి అంటాను, ఇదే గొప్ప గ్రోత్ అంటాను. సర్కి వ్యతిరేకంగా ఉద్యమిస్తానంటున్నటువంటి ప్రకాష్ రాజ్ తరహాలోనే అమెరికాలో కూడా ఉన్నట్టున్నారు. అమెరికాలో ఇప్పుడు మిన్నెసోటా డెమోక్రాట్స్ వాళ్ళు తాజాగా ఓట్ నాట్ రిమూవ్ అంటూ ఉద్యమం ప్రారంభించారు. ఏదైతే ఓటర్ రోల్స్లో నుంచి ఈ ఎవరైతే డిసీజ్డ్ అంటే చనిపోయినటువంటి వాళ్ళ ఓట్లు తీయడానికి వీల్లేదన్నటువంటి ఉద్యమం ప్రారంభించారు. డెడ్ ఓటర్స్ కూడా ఉండాలని కోరుకుంటున్నారు, అంటే ఫేక్ ఓటర్స్ కావాలని కోరుకుంటున్నారు డెమోక్రాట్స్. అక్కడ ఎలక్షన్స్ విజయానికి ఇదే, అంటే ఇక్కడ కాంగ్రెస్ కమ్యూనిస్టులు వీళ్ళందరూ కూడా అంతే, చచ్చిపోయిన వాళ్ళ ప్లేసుల్లో వీళ్ళే ఓట్లు. ఇప్పుడు మనం కొత్త ప్లేస్కి వెళ్తే కొత్త చోట ఓటు వస్తే పాత చోట మనం మర్చిపోతాం, వదిలేస్తాం. ఆ ఓట్లని వీళ్ళ మనుషులతో దొంగ ఓట్లు వేయించుకుంటూ అలా గెలుస్తున్న వాటికి ఇప్పుడు చెక్ పడుతుండేటప్పటికి చచ్చిపోతున్న పరిస్థితుల్లో ఎక్కడ ఎట్లా జరుగుతుందో అక్కడ కూడా అట్లాగే జరుగుతుంది అనుకుంటా.